కామ క్రోధ మతమాశ్చర్యముల వలన స్త్రీలు కానీ ఆడపిల్లలు కానీ వారు చదువుకునేటటువంటి ప్రదేశాలలో పనిచేస్తున్నటువంటి స్థలాలలో అనేకమైనటువంటి విధాలుగా వాళ్ళందరూ కూడా బాధించబడుతున్నారు. వారందరూ కూడా ఆ కష్టాలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి మౌనంగా జరిగినటువంటి ఈ ఆరాధనలో ప్రభువు ఖచ్చితంగా మన పక్షంలో ఉన్నాడు, ఖచ్చితంగా మనకు న్యాయం దయచేస్తూ ఉంటాడు అనేటువంటి ఆలోచనతో అందరం కలిసి ఈ దివ్య ప్రసాదము ద్వారా మరి మరణించినటువంటి వైద్యురాలైనటువంటి మరి ఆ ఆడబిడ్డ 10 మంది చేత అఘాయిత్యాలకు పాల్పడి లోకముల తల్లిదండ్రుల చేస్తున్నారు. దేవుని చర్చి వాళ్ళంతా ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఆవిడకి న్యాయం జరిగేలాగా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు వాటి గురించి ఈరోజు ప్రార్థనాంశంగా తీసుకుని ప్రార్థన జరుగుతుంది. ఈరోజు మన కుటుంబాలలో చిన్నారి బిడ్డలు ఉన్నారు, ఆడపిల్ల బిడ్డలు ఉన్నారు, చదువుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా మన విషయంలోనే కాకుండా బిడ్డల విషయమై శ్రద్ధ వల్ల ప్రభువు నా శ్రద్ధ తీసుకున్నది. నా చింతతో తీసుకురాబడినటువంటి బిడ్డలు జీవించబడుతూ ఉంటారు. సాతాను యొక్క శోధన నుండి ప్రభు విడిపించగలుగుతూ ఉంటారని అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలను దేవుడు విముక్తి ప్రసాదించాలని, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని అందరూ కూడా ఆ ప్రభువు ముందర ఒక పరలోక జపము, మంగళవార్త జపము ఉపయోగిస్తూము వేడుకుంటున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మానవము మాకు నీటికి అనుగ్రహించు. మా యొక్క అప్పబడిన మేము ఇచ్చినట్లు మా అప్పులను మన్నింపుము. మాకు శోధనకు ప్రవేశింపకుండా కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. దేవుని ప్రసాదం చేయడానికి మరియు ఆ వందలు ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీది, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరియమ్మ పాపాత్ములైన మాకు ఇప్పుడు మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితకు పుత్రులకు పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక.